నేర చరిత్రతోటి విదేశీ ఉద్యోగాలకి విదేశీ విద్యకి దూరమవుతున్న యువత ఒక్క తప్పు మొత్తం జీవితాన్ని తలకిందులు చేస్తుందన్నమాట. క్షణికావేశము తెలిసి తెలియక చేస్తున్న చిన్నపాటి తప్పిదాలతోటి కొందరు జీవితానికి పణంగా పెడుతున్నారు. ముఖ్యంగా ప్రభుత్వ ఉద్యోగాలు, విదేశాల్లో ఉన్నత విద్య, విదేశాల్లో ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులు పొరపాటుతో ఏదైనా తప్పు పని చేస్తే భవిష్యత్తులో అంధకారం అయిపోతుంది వాళ్ళది. వీసా, ప్రభుత్వ ఉద్యోగులు ఎంపికైనప్పుడు పోలీసు తనిఖీల్లో వారి నేర చరిత్ర బయటపడి అనర్హులుగా మారుతున్నారన్నమాట. 2025లో రాష్ట్రంలోని జైలు శాఖలో వివిధ నివేదికల్లో పరిశీలిస్తే జైలుకు వివిధ కేసుల్లోని 42,566 మంది వెళ్ళారన్నమాట. తెలంగాణలోని జైలు శాఖల నివేదిక ప్రకారం 2025లోని వివిధ కేసుల్లోని 42,566 మంది వెళ్తే ఇందులోని 40,090 మంది తొలిసారి జైలుకి వెళ్ళినవారే. వీరిలో దాదాపుగా 20,000 మంది అంటే 19,413 మంది 30 సంవత్సరాల లోపు వారే, 18 నుంచి 30 సంవత్సరాల వయసు వారే. అంటే 50% యువత మొదటిసారి జైలుకి వెళ్తారు అన్నమాట. దీన్ని బట్టి పరిస్థితి అంత ఆందోళనకరంగా ఉందో అర్థం చేసుకోవచ్చు అన్నమాట. ఏటా పోలీసులు చిక్కున వారు ఎక్కువగా ఉంటున్నారు అన్నమాట. యువతే పిల్లలు ఒక వయసు వచ్చాక తల్లిదండ్రుల పర్యవేక్షణ తగ్గిపోవడము, పోటీ పరీక్షలు సన్నాహత, శిక్షణ తదితర అవసరాల కోసము ఇతర ప్రాంతాలకి వెళ్ళడం వల్ల ఈ సమయంలో చెడు సాహసాలు, ప్రేమ, క్షణికావేశంతో తప్పులు చేస్తున్నారు. ప్రభుత్వ ఉద్యోగులు విదేశాలు వెళ్ళే ఉద్యోగార్థులు పోలీస్ క్లియరెన్స్ సర్టిఫికెట్ తీసుకోవాలన్నమాట. పాస్పోర్ట్ దరఖాస్తు చేసుకున్న సమయంలో కూడాను దరఖాస్తులు నేర చరిత్ర పరిశీలిస్తారు. వీసా దరఖాస్తు చేసుకున్నప్పుడు కూడా ఆయా కాన్సులేట్ అధికారులు అభ్యర్థుల సమాచారాన్ని స్థానిక పోలీస్ యూనిట్లకు తనిఖీకి పంపి నేర చరిత్రను కూడా వెలికితీస్తారు. అందువల్ల వీళ్ళకి ఇబ్బంది అనమాట. ఎట్టి పరిస్థితుల్లోని చట్టాన్ని అతిక్రమించకుండా ఉండాలి. ఇతర ప్రాంతాలు ఉండేటప్పుడు స్నేహితుల ప్రోత్సాహము, ఇతర కారణాలతో తప్పుదారిలో వెళ్ళకూడదు. ఎవరు పట్టించుకోలేదు అనే నిర్లక్ష్యం కూడా మంచిది కాదు. సామాజిక మాధ్యమంలో అసభ్య విద్వేష పోస్టులు కూడా చేయకూడదు. పదే ఇలాంటివి చేస్తే సస్పెక్ట్ సీటు సైబర్ బుల్లీస్ కూడా తెలుస్తారు. ఉదాహరణకు సెల్ ఫోన్లో చిన్నాళ్ళు అసలు వీడియోలు చూసిన కొందరిని తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో అరెస్ట్ చేసింది. నిందితులు బీటెక్ విద్యార్థి కూడా అన్నమాట. తెలిసి ఇతను స్నేహితుడికి వీడియో షేర్ చేశారన్నమాట. ఇతరులకు కూడా అతను చూసి ఇతరులకు కూడా పంపించాడు. చివరికి పోలీస్ కేసుగా ఇది నమోదైంది. ఎంతో భవిష్యత్తు ఉన్న ఆ బీటెక్ విద్యార్థి కేసులో ఇరుక్కున్నాడు అనమాట. అలాగే ఎల్బీ నగర్ చెందిన యువకుడు బీటెక్ పూర్తి అవగానే ఉన్నత విద్య కోసం అమెరికా వెళ్ళాలనుకుని యూనివర్సిటీకి అప్లికేషన్ పెట్టాడు. 2 ఏళ్ళు ఎదురు చూశాడు. ఒకరోజు స్నేహితులతో మద్యం తాగుతూ గొడవపడ్డాడు. క్రిమినల్ కేసు అయింది. కొన్ని రోజులకి అమెరికా యూనివర్సిటీ నుంచి ప్రవేశానికి వీసా వచ్చింది. ఆ వీసా కూడా తిరస్కరణ అయిపోయిందనమాట. ఎందుకంటే ఇతని మీద పోలీస్ కేసు ఉందని. ఇలాగా ఒక చిన్న తప్పు తిట్టి భవిష్యత్తును దూరం చేసుకుంటున్నారు యువత. దాదాపుగా 42,566 మంది 2025లో జైలుకి వెళ్తే అందులో 40,000 మంది మొదటిసారి వెళ్ళిన వాళ్ళే. అందులోని దాదాపు 20,000 మంది చిన్న వయసు వారే. ఇదనమాట. ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన తెలుగు రాష్ట్రాల్లో 1 కోటి మందికి సంఘటిత రంగాల్లో ఏ విధంగా ఉద్యోగాలు ఇవ్వవచ్చు, కనీస నెల జీతం 30,000 వరకు ఏ విధంగా ఇవ్వవచ్చు, ఏ విధంగా చేస్తే ఉద్యోగాలు సృష్టించబడతాయో వివరిస్తూ ఈ ఛానల్ వీడియోలు వస్తాయి. అలాంటి వీడియోలు మీకు కావాలంటే మన ఐడిఎఫ్ భాస్కర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఐడిఎఫ్ అంటే ఇండియన్ డెవలప్మెంట్ ఫోర్స్. ఈ వీడియోలు చూసిన తర్వాత మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి, మరియు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ. నమస్కారం.